హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాస్ట్ ఐరన్ తవాని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నాన్ స్టిక్ తవాపై దోశలు వేస్తే చాలా బాగా వస్తాయి. ఈ ఐరన్ తవాల పైన మనం దోశలు వేస్తే రావనే నమ్మకం అందరిలోనే ఉండిపోయింది. అందుకే నేను కూడా ఫస్ట్ నాన్ స్టిక్నే వాడేదాన్ని. ఈ నాన్ స్టిక్ వాడి వాటి కోటింగ్ పోయి మళ్ళీ ఇంకోటి కొనుక్కొని మళ్ళీ అది అంత హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. వాటి పైన ఉండే టెఫ్లాన్ కోటింగ్ మనకి హాని కలగజేస్తుందని ఇవన్నీ తెలిసి కూడా మనం మళ్ళీ నాన్ స్టిక్కే వెళ్ళిపోతాం. సరే, ఎందుకు ఈ నాన్ స్టిక్ ఎందుకు అనేసి నేను ఒక క్యాస్ట్ ఐరన్ తవాను నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి. పర్ఫెక్ట్గా రావాలంటే సీజనింగ్ అనేది కంపల్సరీ అండి. ఫస్ట్ టైం మనం దోశలు వేసినప్పుడు ఇలా కంపల్సరీ చేయాలి, అప్పుడే మనకి దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు తవాపై నేను ఆయిల్ వేసి బ్రష్తో అలా స్ప్రెడ్ చేసేసాను. బ్రష్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసేసుకొని మనము వీటిపై ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల దానిపైన ఏమన్నా బ్లాక్గా ఏమన్నా ఉంటే అంతా వెళ్ళిపోతుందండి. మనం ఫస్ట్ కూడా మనం దీన్ని యూస్ చేసే ముందు ఒక్కసారి సోప్ పెట్టి చాలా మైల్డ్గా చేత్తోని అలా కడిగేసేయండి. స్క్రబ్బర్తో రుద్దకండి బాగా. మనం చిన్నగా మన డిష్ వాష్తోని చిన్నగా సోప్ పెట్టేసి కడిగేసి ఆ తర్వాత దీనిపైన మనం ఆయిల్ అప్లై చేసి పెట్టండి. ఇప్పుడు చూస్తున్నారా, నేను ఉల్లిపాయలు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఏమైనా బ్లాక్గా ఉంటే ఉల్లిపాయలకు అంతా అంటుకుంటుంది. ఈ ప్రాసెస్ అనేది దాదాపు ఒక 20 minutes వరకు నేను చేశానండి. మంట అనేది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోండి. ఇలా సీజనింగ్ అనేది కంపల్సరీ అండి ఫస్ట్ టైం చేసినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉల్లిపాయలని తీసేద్దామండి. ఈ ఉల్లిపాయలని దేంట్లో యూజ్ చేయొద్దండి, వీటిని పడేసేయాలండి. దేంట్లో యూజ్ చేయొద్దు వీటిని. ఫ్రెండ్స్, నాన్ స్టిక్ తవాల కంటే ఈ ఐరన్ తవాలే మనకి చాలా చాలా మంచిదండి. మనం ఒక్కసారి వీటిపైన ఇన్వెస్ట్ చేసామంటే మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మనం స్టార్టింగ్లో వేసినప్పుడు నాన్ స్టిక్లో వచ్చినంత ఈజీగా మాత్రం రావు, కానీ మనం ఇది వాడినా కొద్దీ ఇది నాన్ స్టిక్ కంటే సూపర్గా తయారవుతుంది. మళ్ళీ నాన్ స్టిక్లో కోటింగ్ పోయినట్టు దీని మీద కోటింగ్ పోవడాలు ఏమీ ఉండవండి. ఎంత వాడితే అంత బాగా వీటిపైన దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఉల్లిపాయను ఒక ఫోర్క్కి అట్లా పెట్టేసి మళ్ళీ ఆయిల్తోని ఒక 5 నిమిషాల వరకు ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. ఉల్లిపాయతోని ఇలా చేయడం వల్ల మనకి పైన లేయర్ అనేది స్టిక్గా కాకుండా నాన్ స్టిక్గా తయారవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు ఇలా మీరు ఇలా ఉల్లిపాయతోని ఇలా రబ్ చేస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా ఒక 5 minutes వరకు ఉల్లిపాయతోని ఇలా రబ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా తుడిచేసేసి మళ్ళీ ఉల్లిపాయతోని ఇలా ఒకసారి రబ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ వేయడానికి పెనం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను దోశ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. దీనిపైన ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లావుగానే వేసాను. మనం నాన్ స్టిక్ ఇంకా కొంచెం సన్నగా వేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం వేసిన కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది మనకి ఎట్లా వస్తుంది అనేసి. ఫస్ట్ టైం కాబట్టి ఇలా వేసాను. ఫస్ట్ టైం కాబట్టి నేను మంట కొంచెం చిన్నగా పెట్టేసి మూత పెట్టానండి. ఎలా వచ్చిందో మీరే చూడండి. ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి. అసలు నాన్ స్టిక్లో ఏ విధంగా అంటుకోదో దీనిపైన కూడా అస్సలు అంటుకోలేదు. చూడండి, ఇప్పుడే ఇంత బాగా వచ్చిందంటే ఇంకా మనకి వాడిన కొద్దీ ఇది చాలా బాగా వస్తాయని నాకైతే నమ్మకం ఏర్పడింది. నేను ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు నాకు బాగా డౌట్ ఉండేయండి, అసలు వస్తుందా రాదా అనేసి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్రెండ్స్, చూసారా, ఐరన్ తవ పైన కూడా దోశ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకున్న ఒకే ఒక భ్రమ అండి, నాన్ స్టిక్ అంటేనే మనకి దోశలు బాగా వస్తాయని. ఆ భ్రమను తొలగించుకొని మనం అందరూ ఐరన్ తవాలను వాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.